సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో అసలు ఐవీఎఫ్ చేయించుకోవడంలో నిబంధనలేంటి? పూర్తి వివరాలపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్లో వెలుగు చూసిన ఘటన వ్యవస్థలోని అనేక లోపాలను ఎత్తి చూపుతోంది. అసలు ఈ ఘటనకు కారకులు ఎవరు? వైద్యుల పాత్ర ఎంత, తల్లిదండ్రుల పాత్ర ఎంత? ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు మన దేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సరోగసీకి ఉన్నటువంటి చట్టాలు ఏంటి? ఎవరు సరోగసీ చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోకూడదు? సరోగసీ నియమాల్ని పాటించాల్సిన అవసరం ఎలా ఉంది? దీనిపైన రెగ్యులేషన్ అథారిటీస్ ఎవరికి ఉన్నాయి? ఆ విశేషాలు తెలిపేందుకు ప్రస్తుతం అంటున్నారు టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు. సార్, అసలు ఈ సరోగసీకి సంబంధించి మన దగ్గర ఉన్న చట్టాలు ఏంటి? మెయిన్గా ఎవరు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు? సో రెగ్యులర్గా ఏదైతే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఏదైతే ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అనేవి డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క రిజిస్టర్డ్ ఐవీఎఫ్ క్లినిక్స్, తర్వాత సరోగసీ క్లినిక్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ ఏఆర్టీ సెంటర్ ద్వారా పర్మిషన్ తీసుకొని రన్ చేస్తున్నటువంటి రిజిస్టర్డ్ క్లినిక్స్ ద్వారా మాత్రం వీళ్ళు అప్రోచ్ అయిపోయి దీనికి యొక్క ప్రొసీజర్, సరోగసీ ప్రొసీజర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఈ సరోగసీ ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి ఏఆర్టీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. సో తర్వాత సరోగసీలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఫిమేల్స్ ఉంటారో, అంటే మెయిన్గా ఏంటంటే ఈ ఫిమేల్స్ లోపల యూట్రస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ముల్లేరియన్ యూట్రస్ ఉన్నప్పుడు, తర్వాత ఓమ్ సరిగ్గా రిలీజ్ కానప్పుడు, తర్వాత ఫాలోపియన్ ట్యూబ్స్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐవీఎఫ్కి వెళ్తారు. ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ కానీ ఆర్ ఇంట్రాయూటరేషన్ ఇన్సెమినేషన్ అనేటువంటి 2 రకాల ప్రొసీజర్స్ వాళ్ళు ఆల్రెడీ గతంలో తీసుకొని ఉంటారు. సో ఈ ప్రొసీజర్స్ అన్ని ఫెయిల్ అయినాయి అని చెప్పేసి మెయిన్గా గవర్నమెంట్ సెక్టార్ లోపల ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్ నుంచి మాకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, మేము ఐవీఏకి వెళ్ళిపోయినామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రిజిస్టర్డ్ క్లినిక్స్ ఏవైతే సరోగసీ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో తర్వాత ఈ సరోగసీ ఇచ్చేటువంటి ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటల్గా, సైకలాజికల్గా, తర్వాత ఫిజియలాజికల్గా ఏంటంటే వాళ్ళు ఫిట్గా ఉండాలి. తర్వాత ఎలిజిబిలిటీ ఇచ్చేటువంటి సరోగసీ ఇచ్చేటువంటి ఫిమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత కాలంలో ఒకే ఒకసారి మాత్రమే లిమిటెడ్ మాత్రమే వాళ్ళు సరోగసీ ప్రొసీజర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్, ఇది ఒక కమర్షియల్ ప్రొసీజర్ లాంటిది కాదు. అంటే ఫిమేల్స్ కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ డబ్బుల కోసం మాత్రం ఇలాంటి ప్రొసీజర్ చేయకూడదు. తర్వాత ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఫస్ట్ సరోగసీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో మెయింటెనెన్స్ అవన్నీ కూడా వీళ్ళు సరోగసీ చేయించుకునేటువంటి ఎవరికైతే అవసరం ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు భరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే సృష్టి ఘటన ఉందో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో, తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్లో మేము డబ్బులు చెల్లించాము, అటు హాస్పిటల్కి చెల్లించాము, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కూడా మమ్మల్ని డబ్బులు అడిగారు అని చెప్పి హాస్పిటల్ వైపు నుంచి మేము ఇవ్వడం జరిగింది అని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు అలా అంటే గర్భం కొనుక్కున్నట్టు అవుతుంది. అండ్ అటు తీసుకున్న వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, ఈ ముగ్గురి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? మోరోవర్ ఈ విషయంలో అనుమతులు ఇచ్చేటప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పాత్ర ఏ మేరకు ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు పర్మిషన్స్ అనేవి ఏఆర్టీ సెంటర్, దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అథారిటీ ఈజ్ డిఆర్ఏ. మనం ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కాదు, సర్వీసెస్ కాదు, ఎనీ హాస్పిటల్స్, క్లినిక్స్ మనం స్టార్ట్ చేయాలంటే కనుక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫాలో బై డిఎంహెచ్ఓ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. సో మెయిన్గా ఏంటంటే ఈ పర్మిషన్ పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్న తర్వాత హాస్పిటల్లో ఎవరైతే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ కానీ, తర్వాత ఐయుఐ కావచ్చు, సరోగసీ చేస్తున్నటువంటి డాక్టర్స్ కరెక్ట్గా డాక్యుమెంటేషన్, అంటే ఫస్ట్ మనం ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఎలాంటి ప్రొసీజర్ చేస్తున్నాము, ప్రొసీజర్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేటువంటి దానికి సంబంధించి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర కన్సెంట్ తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మెయిన్గా రికార్డ్ మెయింటెనెన్స్, డాక్యుమెంటేషన్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రాసెస్, ప్రొసీజర్స్ అవన్నీ పూర్తి స్థాయిలో కన్సెంట్ తీసుకుంటే, గతంలో ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చింది మనకు. సో వాళ్ళు స్పర్మ్ కలెక్షన్ అప్పుడు తీసుకున్నటువంటి కన్సెంట్ ప్రాసెస్ కానీ, ఓమ్ కలెక్షన్ అప్పుడు తీసుకున్న కన్సెంట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ క్లియర్ కట్గా ఉంటే ఏంటంటే వచ్చిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, డిఎంహెచ్ఓ కానీ వేరే అధికారులు ఎవరు వచ్చినప్పుడు కూడా ఆ కన్సెంట్ మనం ప్రొసీజర్ చూపించాలి, మేము ఈ రకం కన్సెంట్ తీసుకున్నామని అథారిటీ వాళ్ళు చూపిస్తుంది. అంటే మనం డాక్టర్ సేఫ్ అవుతాం. సో ఇది మనం కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ లోపల ప్రతిసారి చెప్పే అంశం ఏంటంటే మీరు ఏ సర్జికల్ ప్రొసీజర్ చేసినా, ఇలాంటి మెడికల్ మేనేజ్మెంట్ చేసినా కూడా క్లియర్ కట్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర అన్నీ కూడా ఎవిడెన్స్ చూపించేసి మీ సిగ్నేచర్ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఒక రికార్డ్ మెయింటెనెన్స్ లేకపోతే ఏంటంటే డాక్టర్సే పనిష్ అయ్యేటువంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ వైలేట్ చేసి వాళ్ళపైన మెడికల్ కౌన్సిల్ పరంగా, ఎథిక్స్ పరంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. అదే అవసరమైతే క్రిమినల్ ప్రొసీజర్ కూడా చేస్తారు, బికాస్ రికార్డ్ మెయింటెనెన్స్ కరెక్ట్ చేయకపోతే కనుక. సో ఇక్కడ వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత
ఇప్పుడు ఈ ఫాదర్ వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కావట్లేదు బేబీది తర్వాత ఫాదర్ది అని చెప్పేసి మనకు న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినాయి. అదేంటంటే పూర్తి స్థాయిలో డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే దానికి రెగ్యులర్ అథారిటీ వాళ్ళు బయటపడి తప్ప మనకు పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఇలాంటి కేసుల్లో ఏమవుతుందంటే సరే ఈ ఘటన విచారణలో ఉంది అనుకున్నా కూడా గతంలో ఇలాంటి చాలా ఘటనలు వెలుగు చూసాయి. అంటే డబ్బులు ఇచ్చి గర్భాన్ని కొనుక్కుంటున్నారు, అతి గర్భాలు తెచ్చుకుంటున్నారు. తర్వాత అంటే బిడ్డల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. దీని మీద ప్రొహిబిషన్ ఉన్నప్పటికీ కూడా ఇది చాలా చోట్ల కంటిన్యూ అవుతుంది. ఎందుకని ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అధికారులు కావచ్చు దీన్ని కట్టడికి చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తరచుగా ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ల పైన తరచూ నిఘా పెట్టడం, వాటిపైన ఎప్పుడైతే వెళ్ళి అక్కడ చెకింగ్స్ చేయడం లాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే చేయాలండి. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డిఆర్ఏ, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ. సో లోకల్ డిఎంహెచ్ఓస్ ఎవరైతే హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఆల్ మెయిన్గా ఏంటంటే హైదరాబాద్ లోపల మీకు ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 200 సెంటర్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ అథారిటీ డిఎంహెచ్ఓస్ వాళ్ళు వెళ్ళి ఆఫీసర్స్ రెగ్యులర్ చెక్ చేసుకొని ఏమేమి ప్రొసెస్ అవుతున్నాయి, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేస్తురా లేదా, దే ఆర్ కలెక్టింగ్ ఎవిడెన్స్ కరెక్ట్ ఉందా లేదా దానిపైన పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసుకొని ఇన్స్పెక్షన్ చేస్తే ఈ విషయాలన్నీ మనం బయటకు వస్తాయి. మెయిన్గా ఏంటంటే ఈ ఫాదర్ అక్కడ కంప్లైంట్ చేశారు కాబట్టి వెలుగులోకి వచ్చింది. కానీ వాలంటరీగా ఇన్స్పెక్షన్ చేసిందంటే ఇలాంటి విషయాలు వాళ్ళు ఏ రకంగా రెగ్యులేషన్స్ పాటిస్తారో లేదా దానిపైన పూర్తిస్థాయిలో మనం ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మనం ఏంటంటే మెయిన్గా డాక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫార్మ్ కన్సల్ట్ చేసుకునే ప్రాసెస్ లోపల మనం ఏమి ప్రాసెస్ చేస్తున్నాము అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళకి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి కన్సెంట్ లోపల సిగ్నేచర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మెయిన్గా మీరు స్పర్మ్ స్టోరేజ్ ప్రొడ్యూసర్స్ కానీ, ఓమ్ స్టోరేజ్ ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చేయాలి. ఏదో డబ్బుల కోసమో కమర్షియల్గానో ఐవీఎఫ్ సెంటర్స్ పెట్టుకొని తర్వాత ఈ ఓమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ అంటాం. మనం ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ ఇంజెక్ట్ చేస్తే మనం మంత్లీ ఒకసారి జనరల్గా మనం ఓమ్ ప్రొడ్యూస్ అవుతుంది. జనరల్గా మీరు ఈ హార్మోన్ సిస్టమ్ ఇంజెక్ట్ చేయడం దానివల్ల ఏంటంటే 2-3 అట్లా ప్రొడ్యూస్ అయిపోయి పాపం పేదరికంలో ఉన్నటువంటి కాలేజీ విద్యార్థులకు ఫిమేల్స్కి ఈ రకంగా వాళ్ళు చూపడం కావచ్చు. తర్వాత ఈ స్పర్మ్కి సంబంధించి కూడా వేరే యంగ్స్టర్స్కి ఇది చేయడము. సో ఇట్లా చేస్తున్నారని చెప్పి మనకు న్యూస్ ఆర్టికల్స్లో వస్తుంది. కాబట్టి ఏంటంటే రెగ్యులేషన్స్ అనేవి పూర్తిస్థాయిలో డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ అథారిటీ స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో చేసుకొని అవసరం ఉంటేనే ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఏంటంటే పర్మిషన్ మన లాస్ట్ 5 years వాళ్ళకి ప్రెగ్నెంట్ ఆమె కావట్లేదు, ప్రాబ్లం విత్ ద ఫాదర్ దగ్గర నుంచి స్పర్మ్స్లో తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండడం కావచ్చు, ఫిమేల్స్ లోపల ఓమ్స్ అక్కడ రిలీజ్ కాకపోవడం కానీ, తర్వాత యూట్రస్లో పూర్తిస్థాయిలో డెవలప్ కాకపోవడం కావచ్చు, ముల్లేరియన్ యూట్రస్ కానీ యూట్రస్ లో ప్రాబ్లం ఉండి, ఫాలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండి, ఓమ్ సరిగా రిలీజ్ అండాల లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఏంటంటే వాళ్ళు ఐవీఎఫ్కి పోవచ్చు. కాబట్టి ఏదైనా చేస్తున్న డాక్టర్స్ కావచ్చు క్లియర్గా ప్రొసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మేషన్ ప్రాసెస్ కరెక్ట్గా తీసుకొని హోమ్ స్టోరేజ్ ప్రొసెస్ కావచ్చు, స్పర్మ్ స్టోరేజ్కి సంబంధించి అన్ని రెగ్యులేషన్స్ పాటిస్తుందంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, ప్రజలు కూడా మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పూర్తి స్థాయిలో పాటించాలి. అండ్ దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఏదైతే ఉందో పూర్తిస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసుకొని ఆల్ ఐవీఎఫ్ సెంటర్స్ కరెక్ట్ ప్రొసీజర్స్ పాటిస్తున్నా లేదనే దానిపైన కూడా ఏఆర్టీ సెంటర్స్, డిఆర్ఏలు, డిఎంహెచ్ఓలు స్ట్రిక్ట్గా ఉండి ఇన్స్పెక్షన్ చేస్తుంటే మనం కరెక్ట్గా వైద్యం ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క జరిగేటువంటి అవకతవకలు ఏదైతే ఉందో, కరప్షన్ ఏదైతే ఉందో, తర్వాత యంగ్స్టర్స్కి మీరు ఓమ్స్ ప్రొడ్యూస్ చేయండి అనేది హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ హార్మోన్లను ఇష్టానుసారంగా ఇంజెక్ట్ చేస్తే ఏంటంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చి డోనార్ చేసినటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఫిమేల్స్ ఉన్నారో ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా గర్భం దాల్చకుండా వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫెర్టిలిటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది ఏంటంటే మనం ఇప్పటిదాకా మాట్లాడలేదు, బట్ మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు అన్నట్టు సాధారణంగా ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా సరే వాళ్ళ ఓన్ ఎగ్స్ తీసుకోవాలి. అలా తల్లికి కనుక ఒకవేళ ప్రొడక్షన్ లేకపోతే లేదా తండ్రికి స్పర్మ్ కౌంట్ లేకపోతే డోనార్స్ నుంచి తీసుకుంటాం. బట్ దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ అతిక్రమించి అందరూ డాక్టర్లు అలాగే ఉన్నారని అనట్లేదు. కానీ కొందరు చాలా అక్రమంగా పెళ్లి కాని పిల్లలకి ఆల్రెడీ పెళ్ళై లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుగా పెట్టుకొని 5,000 ఇస్తాం 10,000 ఇస్తామని ఈ ఎగ్స్ని తీసేటువంటి ప్రాసెస్ నడుస్తుంది. ఇలాంటివి మీ దృష్టికి గతంలో వచ్చాయా? ఎందుకంటే చాలాసార్లు ఈ ఘటన జరిగినప్పుడు ఎంక్వైరీలు అవి బయటపడుతున్నాయి, కానీ ఆ డాక్టర్లు మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకని స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండట్లేదు? డెఫినెట్గా అంటే మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి మన కరెక్ట్ ప్రొసీజర్ చేయలేదు. తర్వాత పేషెంట్స్ డెత్ అయినటువంటి సందర్భాలకు సంబంధించి ఇంత గతంలో మన కంప్లైంట్స్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులర్గా ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ ఈజ్ ద మెయిన్ రెగ్యులేటరీ అథారిటీ మెడికల్ కౌన్సిల్ లోపల. సో డాక్టర్ల పైన యాక్షన్ తీసుకునే అధికారం వీటికి ఉంటుంది. కాబట్టి మెయిన్గా మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి కేసులు మాత్రమే మనకు రావడం జరిగింది తప్ప ఇలాంటి ఐవీఎఫ్ ప్రొసీజర్కి సంబంధించి మనకు ప్రస్తుతానికైతే కంప్లైంట్స్ అయితే రాలేదు. డెఫినెట్గా ఏదైతే యాంటిక్ వ్యాగర్కి సంబంధించిన డ్రైవ్ ఏదైతే మెడికల్ కౌన్సిల్ నడుస్తుందో క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ వాళ్ళపైన ఏ రకంగా యాక్షన్ తీసుకున్నాం మనకు ఫ్యాక్స్ పైన సంబంధించి వచ్చినాయి. కానీ ఇలాంటి ప్రొసీజర్స్ మనకి ఇంతవరకు ఇన్స్పెక్షన్స్కి మేము వెళ్ళిన ఇన్స్పెక్షన్లో కూడా ఏంటంటే క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ వెళ్ళినాం. కానీ డెఫినెట్గా ఇలాంటి కనుక మనం కంప్లైంట్ చూస్తే డెఫినెట్గా వీటిపైన మేము ఇన్స్పెక్షన్ చేసుకొని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏదైతే వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారిపైన కూడా డెఫినెట్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాక్షన్ తీసుకుంటుంది.
థ్యాంక్ యూ అండి. సో ఇది ఎవరైతే మహిళలు ఎలిజిబుల్ అవుతారు అంటే 5 ఏళ్ళ నుంచి గర్భం రాకపోవడం, పెళ్ళైన తర్వాత పలుమార్లు అబార్షన్స్ అవ్వడం, గర్భసంచి వీక్గా ఉండడం, ఇలాంటి అనేక కారణాల ద్వారా సరోగసి కానీ ఐవీఎఫ్ లాంటి ప్రయత్నాలు కానీ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి కఠినమైన చట్టాలు మాత్రం ఉన్నాయి. వాటికి లోబడి మాత్రమే ఈ ప్రొసీజర్స్కి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు వైద్యులు కూడా ఖచ్చితంగా వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చిందో, ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పుడే అసలు నిజం బయటపడుతుంది. అదేంటంటే చాలా వరకు ఉన్నటువంటి నియమాలను తుంగలో తొక్కి వాళ్ళకి నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకొని లేదా డబ్బులు ఇచ్చి ఇలాంటి ప్రక్రియలు చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి కంప్లైంట్స్ వస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అటు అధికారుల వర్గం చెప్తున్నప్పటికీ ఇంకా దీనిపైన అంటే ఇలాంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయంటే ఐవీఎఫ్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్ చేసే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తరచుగా నిఘా ఉంచడం, అందులో చెకింగ్స్ చేయడం, ఎలాంటి సరైన నియమాలు పాటించిన వారిపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావుండే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.